ఏంది అన్నాడు. ధర్మ క్షేత్రే కురు క్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ క్షేత్రానికి పోయినా నీ హృదయ క్షేత్రంలో నువ్వు పాటించవలసిన ధర్మాన్ని పాటించు. ఇదే కదా భగవద్గీతలో మొత్తం కృష్ణుడు చెప్పింది. ఓకే, ఆమె గ్రహింపు ఆ స్థాయిలో ఉంది. సో గీతలో ఒక్క శ్లోకానికి ఇంత పొడుగు చెప్పచ్చు. ఎవడు చదివిన భావం అది. దుర్యోధనుడు తెలివి తక్కువడు, మూర్ఖుడు, రాజకాంక్ష ఉన్నోడు అంటాం. ఎంతటి తెలివిపరుడు జ్ఞాని అంటే వాడు. సర్వసైన్యాధ్యక్షుడైన భీష్ముడు ఆడుంటే ఆడు వినేటట్లు గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి, అదో అవతల పక్ష సైన్యంలో సైన్యాధ్యక్షుడు నిన్ను చంపేందుకే పుట్టినోడు ఎగదోస్తున్నాడు. నా దిక్కు సైన్యము అపర్యాప్తం భీష్మాభిరక్షితం, పర్యాప్తం బలం భీమాభిరక్షితం. ఈ పర్యాప్తం అపర్యాప్తం అన్న పదాల్లోనే గడిబిడైపోయింది. పర్యాప్తం అంటే చాలినంత అని ఒక అర్థం ఉంది, అపర్యాప్తం అంటే చాలనంత అని ఉంది. అపర్యాప్తం అంటే లెక్కలేనంత అని ఒక అర్థం ఉంది, పర్యాప్తం అంటే చాలా కొద్ది సంఖ్య అనే అర్థం ఉంది. అందున ఏమంటాడు, మదక్తే చర్చ జీవితాహ, నా కోసం సత్యదానికి సిద్ధంగా ఉండారు. మీ తెలుగులో ఉంది కదా, శుభం పలకరా, ఆ సామెత చెప్పకూడదు. అట్లా వాడి చావు వాడే కోరుకున్నాడు. ఒక్క భీష్ముడిని రక్షించుకుంటే మళ్ళీ ఆ భీష్ముడు వినాల, సర్వసైన్యాధ్యక్షుడు, స్వచ్ఛంద మరణ సంపన్నుడు. కాబట్టి ఆడు వినాలో ఆయనకి పౌరుషం లేపాలి, ఈయనకి పౌరుషం లేపాలి. ఎంత ప్లాన్డ్ వాడు, తక్కువడు కాదు. కానీ తన నోటితో స్వయంగా తప్పుగా చెప్పుకున్నాడు. మహాత్ముడు ఆ కాళహస్తి స్వామి విద్యాప్రకాశానందగిరి, ఆయన రాశాడు గీతా మకరందం. అద్భుతమైన గీతకు భాష్యము ఆయన రాసినట్లుగా నేను చదివిన పుస్తకాలలో ఇంకెవరూ రాయలే. అంత అద్భుతంగా రాసినాడు ఆ మహానుభావుడు. గీతా మహత్యమైంది, గీతకున్న 18 పేర్లేంది, అసలు గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు. కృష్ణులు తమాషా తెలుసా, చాలా మంది మాకు వచ్చి గీత తెలుసు గీత తెలుసు అంటే నేను ఒకటే అడుగుతా, మరి మీకు గీత తెలుసు అంటున్నారు, గీత ఎంతమంది కృష్ణులతో సంబంధం ఉంది? అందరూ చెప్పేది కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. అవును, కృష్ణుడు చెప్పాడు అని ఎక్కడైనా భగవద్గీతలో ఉందా? భగవాన్ ఉవాచ, భగవాన్ ఉవాచ అని వస్తుంది కానీ శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. సంజయ ఉవాచ అని ఉంటుంది, అర్జున ఉవాచ అని ఉంటుంది, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటుంది. ఇది తప్ప కృష్ణుడు చెప్పినప్పుడు అంతా భగవాన్ ఉవాచ అని ఉంటుంది. పోనీ అక్కడ చెప్తున్నది కృష్ణుడే. ఇంకా మిగతా 4 మంది కృష్ణులు ఎక్కడ ఉన్నారు? వింటున్న అర్జునుడు కూడా కృష్ణుడే. ఎందుకంటే వానికి 10 పేర్లు ఉన్నాయి. అర్జున పల్గొన్న పార్థ కిరీటి బీభత్సుడు విజయ సవ్యసాచి కృష్ణ, 10 పేర్లు ఉన్నాయి వానికి. ఆ 10 పేర్లలో వాని పేరు కృష్ణ. కృష్ణ అంటే నిజమైన అర్థము సర్వ ఆకృష్ట ఉత్కృష్ట రూపం, ఇది కృష్ణం. అసలు మనం కృష్ణ అని పలకకుండా కృష్ణ అని పలుకుతున్నాం. కృష్ణ అని పలకాల స్వామిజీ? కృష్ణ కృతజ్ఞుడు అంటారు, అప్పుడు కురు అంటున్నారు. కృపాచార్యుడు అంటున్నారు, అప్పుడు క్రూ అంటున్నారు. ఇస్కి పాస్ ఆకర్ కృష్ణ క్యూ బోల్తే హో, ఇక్కడికి వచ్చి నేను కృష్ణ కృష్ణ అని ఎందుకంటారు? కృష్ణ, కృష్ అనంతం, నం ఇచ్చువాడు కృష్ణ, అంతటి అర్థమైన పేరు. సరే, అర్జునుడు దొరికాడు. ఇంక 3వవాడు జెండాపై కపిరాజు, హనుమంతుల వారికి కూడా కృష్ణ అనే పేరు ఉంది. ఆయన అసలు పేరు సుందరుడు, సర్వాకృష్ట సుందర రూపం. వాళ్ళ అమ్మ పెట్టిన పేరు, అంజనీ మాత వానికి పెట్టిన పేరు సుందర కృష్ణ. ఆయన రూపం అందరినీ ఆకర్షించేంత రూపం, అది కృష్ణ. 3వ కృష్ణుడు దొరికాడు. ఇంకా 4వ కృష్ణుడు ఎక్కడున్నాడు? ద్రౌపది. ఆమె కోసమే యుద్ధం వచ్చింది కదా. అవును, ద్రుపదరాజ పుత్రిక కాబట్టి ద్రౌపది, పాంచాల రాజు కూతురు కాబట్టి పాంచాలి.
కానీ యజ్ఞంలో పుట్టినప్పుడు ఆ దేవుడు ఆమెకు పెట్టిన పేరు కృష్ణ. ఆహా. ద్రుపద మహారాజు ఆ. ద్రోణాచార్యుని చంపేదానికోసం యజ్ఞం చేస్తాడు. అర్జునుడిని పెండ్లాడగలిగినటువంటి కూతురు కావాలని యజ్ఞం చేస్తాడు. అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు ఆయన యజ్ఞానికి మెచ్చుకొని, ఇందా కృష్ణ, ఈ కృష్ణను నీకు ఇస్తున్నాను, ఆ దుష్టద్యుమ్ముని నీకు ఇస్తున్నాను, వాడు చంపుతాడు ద్రోణాచార్యుని అని ఇచ్చాడు. అప్పుడు ఆమె అసలు పేరు కృష్ణ. వీళ్ళందరూ దొరికిరు. ఇంకా ఐదోవాడు ఇంకొకరు రాసిన వ్యాసుడు. ఆయన పేరు వ్యాసుడు కాదు, ఉన్న ఒక్క వేదాన్ని 4గా విభజించి వ్యాసము చేశాడు కాబట్టి వ్యాసుడు అంటాడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఓకే. పరాశరుడు సత్యవతులకు 2 నదుల మధ్య చీకటిలో జన్మించినవాడు. కృష్ణ నలుపు, ద్వైపాయన 2 ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణద్వైపాయనుడు. ఓకే ఓకే. భగవద్గీత ఎట్లా అర్థం చేసుకుంటూ పోతే అట్లా పోతుంది. ఇప్పుడు ఇదంతా గీతలో ఉంటుందా స్వామీజీ? ఇప్పుడు మీరు చెప్పిన కృష్ణుడి 5 కృష్ణ అన్నారు కదా, ఇదంతా గీతలో ఉంటుందా? దేంట్లో ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 1కి 10 సార్లు చదివి 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 ఇది కాదు, బయటి అర్థం కాదు, దీంట్లో అంతరార్థం ఉంది అని. సంస్కృత శ్లోకాలు అన్నిటికీ కూడా భాష్యార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది, పరమార్థం ఒకటి ఉంటుంది. ఓకే. ఇట్లా ఎందుకు రాయబడింది, ఎట్లా చెప్తే ఇంకా సౌజన్యంగా జనాలకు ఎక్కుతుంది అనే తపన ఉండి 1కి 10 సార్లు చదివినప్పుడు ఆ కొత్త భావన ఆ గురువు కల్పిస్తాడు, వస్తుంది. అట్లే ఆ మహానుభావుడు కూడా విద్యా ప్రకాశ్ ఆనందగిరి మలయాళ స్వామి గారి శిష్యుడు. మలయాళ స్వామి ఈయన శిష్యరికానికి మెచ్చి, నువ్వు పోయి ఇంకెక్కడైనా ఆశ్రమం పెట్టుకోరా అని అంటే, ఆయన పెట్టుకున్న ఆశ్రమం పేరు వ్యాసాశ్రమం. ఆ గురువుకు నేను శిష్యుణ్ణి అంటే ఆయన కొడుకుతో సమానుండని సుఖబ్రహ్మ ఆశ్రమం అని పేరు పెట్టుకున్నాడు. 300-400 గీచా యజ్ఞాలు, అంటే యజ్ఞం కాదు, ప్రవచనాలు, పల్లె పల్లెకు బస్సులు లేకుండా నడిచి ఎడ్ల బండ్లలో కూర్చొని పోయి 300-400 గీచా ప్రవచనాలు చేసి, ఆ గురు శుశ్రూష అంతా ఆ గురు కృప అంత మలయాళ స్వామి కృప ఉండబట్టి ఆ మహానుభావుడు ఈ గీతా మకరందం రాశాడు. దాని పేరే గీతా మకరందం. తేనెకన్నా ముందు రూపం మకరందం. ఆ మకరందాన్ని తేనెటీగలు తెచ్చి రెక్కలతో అల్లారించి గట్టిపరుస్తే వచ్చేది తేనె. తేనె కన్నా మధురమైంది మకరందం. దాని పేరు ఆ మహానుభావుడు పెట్టిన పేరు గీతా మకరందం. అందుకే త్యాగయ్య గారు అంటారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. సంతోషం స్వామీజీ, నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మా అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా అనిపించింది ఈరోజు. నిజంగా కాదమ్మా, ఉన్న విషయాలే అందరికీ తెలిసినట్టే, మాకు తెలియదు కాబట్టి అవి కొత్తగానే అనిపిస్తాయి. నిజంగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మళ్ళీ మళ్ళీ మాకు తెలియజేస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను స్వామీజీ. ధన్యవాదాలు. ఇదంతా మా గురువు గారు మహంతి హిమాలయ గిరిజీ గారి కరుణా కటాక్షం, ఇంకోటి ఏం కాదు. జయ శ్రీమన్నారాయణ.